హలో అందరికి, కేవలం 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నేను మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. మన కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ ని యూస్ చేసి మీ హెయిర్ ఆల్టాని పూర్తిగా తగ్గించుకోవచ్చు. దానికోసం ముందుగా ఇలాగా 4 లవంగాలను అయితే తీసుకోండి. ఇలాగా లవంగాల తొక్కను తీసేసుకొని అందులో గింజల్ని ఇలాగా దంచుకోండి. ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి లవంగాలను అయితే వేసుకోండి. ఒక 7-8 లవంగాలను అయితే వేసుకోండి. వాటిని కూడా ఇలాగా దంచేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీనిని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. ఒక 5-6 మినిట్స్ వరకు స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. మనం వేసిన యాలకుల లవంగాల సారం అంతా ఆ ఆయిల్ లోకి అయితే వస్తుంది. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఫైనల్ గా ఇలాగా కరివేపాకుని అయితే వేసేసుకోండి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారే లోపు మనం హెయిర్ షాంపూని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలాగా స్టవ్ పైన ఒక బౌల్ ని పెట్టుకొని ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ ని పోసుకోండి. అందులోకి ఒక స్పూన్ వరకు టీ పౌడర్, అలానే ఒక స్పూన్ వరకు కలంజీ సీడ్స్ ని వేసుకోండి. అలానే మెంతులని కూడా వేసుకొని ఫైనల్ గా కరివేపాకుని కూడా వేసేసుకోండి. ఇక వీటన్నిటిని మనం ఒక 7 to 8 మినిట్స్ వరకు స్టవ్ పైన బాగా మరగపెట్టాలి. తర్వాత ఒక బౌల్ లోకి స్టాండర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇక ఈ ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇలాగా ఒక బౌల్ లోకి స్టాండర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్ లోకి ఇంకొక ఆయిల్ అయితే మిక్స్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఆముదం ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఇక బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఆయిల్ ని మీ హెయిర్ కి నైట్ టైం అయితే అప్లై చేసుకోండి. నైట్ టైం ఎంచక్కా అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ కి ఇలాగా మనం తయారు చేసాం కదండి, ఈ సిరం ని ఒక మగ్గులోకి వేసుకొని అందులోకి మీ ఫేవరెట్ షాంపూని అయితే మిక్స్ చేసేసుకోండి. మీ హెయిర్ కి ఎంత కావాలో అంత షాంపూని మిక్స్ చేసేసుకొని ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. ఇలాగా షాంపూగా ప్రిపేర్ చేసుకోకపోయినా ఓన్లీ ఆ సిరం నైనా మీ హెయిర్ కి అప్లై చేసుకుని ఒక 40 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఆయిల్ ఒకసారి అప్లై చేసుకోవచ్చు. సిరం ని కూడా వీక్లీలో ఒక 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది ట్రై చేయండి.